హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో స్టాక్ మార్కెట్లో వస్తున్న డైలీ న్యూస్ అప్డేట్స్, ఆ జరుగుతున్న ఈవెంట్స్, రిజల్ట్స్ ని మనం ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడింగ్ అంటే ఇంట్రాడే అనే కాదు, స్వింగ్ ట్రేడింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా చేయాలి, మీన్స్ ఒక న్యూస్ ఈవెంట్ పాజిటివా నెగిటివా, ఎందుకని పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా స్టాక్స్ ఫాలో అవుతుంటాయి, నెగిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా స్టాక్స్ ర్యాలీ అవుతుంటాయి. బికాస్ ఇది మనలో చాలా మంది స్టాక్ మార్కెట్లోకి వచ్చాక ఎక్కడైనా న్యూస్ అప్డేట్ చూసి పాజిటివ్ న్యూస్ అనగానే మనం బై చేసి స్టాప్ లాస్ పెడితే ఆ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వడం, ఆర్ పాజిటివ్ న్యూస్ అనగానే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, చాలా మంత్స్ పాటు అదే రేంజ్ లో ఉండడం, ఆర్ కొంత ఫాలో అవుతూ ఉంటుంది. ఇలా ఎందుకు? మార్కెట్లో పాజిటివ్ న్యూస్ అన్నప్పుడు స్టాక్ పెరగాలి కదా, నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు స్టాక్ పడాలి కదా. అలా కాకుండా వాటికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా మార్కెట్ బిహేవ్ చేస్తుందంటే మనం ఏదో లాజిక్ మిస్ అవుతున్నాం కదా. ఆ లాజిక్ ని ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది మీరు ఇంటర్నెట్ లో వెతికిన, వెబ్సైట్స్ లో వెతికిన, ఇవాళ వీడియోలో మాట్లాడుకుంటున్నట్టు ఎక్కడ కూడా ఫ్రేమ్ చేసి ఉండదు. బికాస్ ఈ టాపిక్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది ఒక 3-4 డేస్ నుంచి నేను అనుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే టాపిక్ కూడా కాదు. మార్కెట్కి వచ్చినప్పటి నుంచి మీరు న్యూస్ని ఫాలో అవుతూ ఉండగలగడం, అండ్ న్యూస్ వీడియోస్ ఆల్మోస్ట్ 860 దగ్గరగా మన మెయిన్ ఛానల్ రికార్డ్ చేయగలిగి, అన్ని వీడియోస్ దగ్గరగా నేనే చెప్పుంటాను కాబట్టి న్యూస్ అప్డేట్స్, ఇవి పాజిటివ్, ఇది నెగిటివ్, ఇలా పాజిటివ్ వచ్చినా ఎందుకు డౌన్ అయింది, నెగిటివ్ వచ్చినా ఎందుకు పైకి వెళ్ళింది, ఇలా నేను మీకు చెప్తూ వచ్చుంటాను కాబట్టి వాటిలో ఉన్న క్రక్స్, వాటిలో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్ని వాళ్ళ వీడియోలో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ టాపిక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్స్లో ప్యూర్లీ ట్రేడర్స్ గురించి మాట్లాడతాను. సో వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి, స్ట్రైట్ అవే ఎలా ట్రేడ్ చేయాలి, దీని గురించి మాట్లాడతాను. సెకండ్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి, స్వింగ్ ట్రేడింగ్ కూడా ఉంది కాబట్టి మనం ఈ ఈక్విటీ సిరీస్లోనే పెడుతున్నాను. స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఉంటున్న ఎంటైర్ సెక్టార్స్లో ఎటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి, కార్పొరేట్ యాక్షన్స్ దగ్గర నుంచి పర్టికులర్ సెక్టార్ వైడ్గా మనకి ఎటువంటి అప్డేట్స్ మార్కెట్లో ఫ్లో అవుతుంటాయి, అలాంటి వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలని ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ అండ్ వాటి రిలేటెడ్గా ఉన్న అప్డేట్ని క్లాసిఫై చేసి ఏది పాజిటివ్ అప్డేట్, ఏది నెగిటివ్ అప్డేట్, వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీరు అసలు న్యూస్ వీడియో చూడాల్సిన నీడ్ లేదు. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ని లేకపోతే ట్విట్టర్ని వీటిని ఫాలో అయినా సరిపోతుంది. బికాస్ న్యూస్ వీడియోస్లో నేను ఏదైతే మీకు ఇలా వచ్చింది కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలని ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటిలో ఉన్న మెయిన్ పాయింట్స్, వాటిని సెక్టార్ వైడ్గా డివైడ్ చేసి అలాంటి స్టాక్స్కి ఏవి పాజిటివ్, ఏవి నెగిటివ్ అనేది కూడా. అండ్ అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఇది మన ఈక్విటీ సిరీస్ టెక్నికల్ అనాలిసిస్లో ఇది ఒక పార్ట్. ఆల్రెడీ ఇవన్నీ కవర్ అయ్యాయి అండ్ ఇప్పుడు కవర్ చేస్తున్నది ఈ టాపిక్. అండ్ అప్కమింగ్ డేస్లో ఈ టాపిక్స్ కవర్ అవుతాయి. అండ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా ఎట్ ఎనీ పాయింట్ అనిపిస్తున్నా వీడియోని లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ అయితే ట్రేడర్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రేడర్స్కి సెక్టార్స్తోనో లేకపోతే వస్తున్నది పాజిటివ్ న్యూస్, అది ఎంత డెప్త్ ఉన్న న్యూస్, మీన్స్ ఒక కంపెనీ లాస్ట్ క్వార్టర్ నెంబర్స్తో పోలిస్తే, మీన్స్ లాస్ట్ టైం పోస్ట్ చేసిన నెంబర్స్తో పోలిస్తే ఈసారి నెంబర్స్లో ప్రాఫిట్స్ 10% పెంచుకుంది అనుకోండి, పాజిటివ్ న్యూసే కదా. 20% పెంచితే అది పాజిటివే. 50, 100, 200% ప్రాఫిట్స్ పెరిగితే ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూసే. కానీ 10%తో కంపేర్ చేస్తే 20తో కంపేర్ చేస్తే 30, అలా పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ లాస్ట్ రిజల్ట్స్తో కంపేర్ చేసే కొద్దీ పెరుగుతూ ఉంటే ఆ పాజిటివ్ న్యూస్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ పర్సంటేజ్ ప్రాఫిట్ని గెయిన్ చేసి ఉంటే అంత మంచి పాజిటివ్ న్యూస్ కదా. ఇది ట్రేడర్స్కి నీడ్ లేదు. మీన్స్ ప్రీవియస్ గా ప్రాఫిట్ ఉన్నప్పుడు స్టాక్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇంత ప్రాఫిట్ వస్తే స్టాక్ ప్రైస్ ఎక్కడ ఉండాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అని చేసే లోపు స్టాక్ మూవ్ అయిపోతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్న వ్యక్తికి, దట్ టు స్కాల్పింగ్, ఇంట్రాడే చేస్తున్న వ్యక్తికి ఒక న్యూస్ యొక్క ఇంటెన్సిటీ అండ్ ఆ న్యూస్ యొక్క సర్కమ్స్టాన్సెస్ తెలుసుకునే దానికంటే కూడా ఆ న్యూస్కి ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, బికాస్ ఆ న్యూస్ మన దగ్గరకు వచ్చి మనం అర్థం చేసుకుని మనం యాక్షన్ తీసుకునే లోపే ఆ న్యూస్ ప్లాట్ఫామ్ లో పబ్లిష్ అయిన ఇమీడియట్ గా కానీ అండ్ సమ్ టైమ్స్ పబ్లిష్ అవ్వక ముందు కూడా బిగ్ ప్లేయర్స్ కి ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ రియాక్షన్ ని మార్కెట్ లో చూపిస్తారు. వాళ్ళు పాజిటివ్ అనుకుంటే ఫర్ దట్ న్యూస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది, నెగిటివ్ అనుకుంటే అలా వచ్చిన న్యూస్ కి స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి న్యూస్ వచ్చిన వెంటనే ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి ట్రేడర్స్ పొజిషన్స్ తీసుకోవడం అనేది ఒక బెటర్ ఆప్షన్. ఇక్కడ 2 టైప్ ఆఫ్ న్యూస్ అప్డేట్స్ మనకి ఎంటైర్ మార్కెట్ లో ఉంటాయి. ఒకటి ప్లాన్డ్ ఈవెంట్స్ ఆర్ ప్లాన్డ్ అప్డేట్స్, ఇంకొకటి అన్ప్లాన్డ్ ఆర్ సర్ప్రైజ్ అప్డేట్స్. ఈ ప్లాన్డ్ అప్డేట్స్ కి మార్కెట్ రెడీగా ఉంటుంది. లైక్ ఒక కంపెనీ వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఫెడ్ ఈవెంట్ ఉంది, ఆర్బీఐ ఈవెంట్ ఉంది, మార్కెట్ రెడీగా ఉంటుంది దానికి ఎక్స్పెక్టేషన్స్తో. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారనా తగ్గిస్తారనా, లేకపోతే ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారనా తగ్గిస్తారనా. ప్రెసెంట్ ఉన్న ఎకానమిక్ కండిషన్స్లో అమెరికాలో ఐటీ స్టాక్స్ బెటర్గా పర్ఫార్మ్ చేస్తాయి కాబట్టి ఇండియన్ ఐటీ స్టాక్స్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయని ముందుగానే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్. గ్లోబల్గా కెమికల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి కెమికల్ కంపెనీస్ మంచి మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీతో నెంబర్స్ పోస్ట్ చేస్తాయని కెమికల్ కంపెనీస్ గురించి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్. గ్లోబల్గా మెటల్ ప్రైజెస్ పడుతున్నాయి కాబట్టి ఈసారి మెటల్ కంపెనీస్ వీక్గా నెంబర్స్ పోస్ట్ చేస్తాయని మెటల్ కంపెనీస్ గురించి నెగిటివ్గా ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్ ప్రిపేర్డ్గా ఉంటుంది.
వీటికి ప్లాన్డ్ ఈవెంట్స్కి. సో అన్ప్లాన్డ్ ఈవెంట్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ప్లాన్డ్ ఈవెంట్స్ని ఎలా ట్రేడ్ చేయాలి స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తున్నాను. ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రైస్ యాక్షన్ తో పాటు ఇండికేటర్స్ ని ఆర్ సోలోగా ఇండికేటర్స్ ని పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళే ఎక్కువ ఉంటారు స్టాక్ మార్కెట్ లో. రీటైలర్స్ లో న్యూస్ ని డేటాని పట్టి ట్రేడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మార్కెట్ లో ఉంటున్న న్యూస్ ని ఆర్ ఎకానమీ రిలేటెడ్ ఉంటున్న కండిషన్స్ ని అర్థం చేసుకొని స్మార్ట్ మనీ ఎలా ఫ్లో అవుతుంది, ఓవరాల్ డేటా పాయింట్స్ ఎలా మూవ్ అవుతున్నాయని, ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ ఏవి, అది నెక్స్ట్ టైం ఎటువంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తే ఎకానమీ పై అని అర్థం చేసుకొని దాన్ని బట్టి పొజిషన్స్ తీసుకునే రీటైలర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఆ స్టేజ్ లో కానీ మనం వెళ్ళగలిగామంటే మనం బిగ్ ప్లేయర్స్ కి దగ్గరగా కామన్ రీటైలర్స్ నుంచి దూరంగా ఉంటాం. ఇన్ఫాక్ట్ మనం కూడా ఒక ఆపరేటర్ లా బిహేవ్ చేస్తూ ఉంటాం. దానికి కొంత ఎక్స్పీరియన్స్ అయితే నీడ్ అవుతుంది. టైం టు టైం ఎకానమీలో జరుగుతున్న ఈవెంట్స్ కి స్టాక్ మార్కెట్ లో ఉంటున్న మూవ్ కి మీరు రిలేట్ చేసుకుంటూ మీ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకుంటేనే మీకు అనలిటికల్ స్కిల్స్ వస్తాయి. బట్ వాటిని పక్కన ఉంచితే ఒకవేళ మీరు న్యూస్ డేటా పాయింట్స్ని బట్టి నేను అంత టైం కాదు బట్ నేను క్లియర్గా ట్రేడ్ చేయాలనుకుంటున్నా, నేను ఫేక్ అవ్వకూడదు అనుకుంటున్నా అంటే నేను చెప్పినవి ఫాలో అవ్వండి. ఫస్ట్ది, వచ్చిన ప్రతి ర్యాండమ్ న్యూస్ అప్డేట్ని ట్రేడ్ చేయొద్దు. లెట్స్ సే మన టెలిగ్రామ్లో ఈ కంపెనీ వాళ్ళు బోనస్ ఇచ్చారు, స్టాక్ స్ప్లిట్ ఇచ్చారు, ఈ కంపెనీకి ఆర్డర్ వచ్చింది అనగానే మీరు వెంటనే దాన్ని తీసుకెళ్లి బై ఆర్ సెల్ చేయాలని చూడొద్దు. బికాస్ వాళ్ళు ఎక్స్చేంజెస్కి ఎప్పుడు ఫైల్ చేస్తుంటారు, ఆ ఎక్స్చేంజెస్కి ఫైల్ చేసింది చదివి ట్విట్టర్ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడు పోస్ట్ అయి ఉంటుంది అండ్ ఆ ట్విట్టర్ ప్లాట్ఫామ్ వాళ్ళు మాకు నోటిఫికేషన్ పంపించి మేము ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్లో పెడితే మీరు ఎప్పుడు చూస్తుంటారు. దీనికి మధ్యలో టైం లాగ్ ఉంటుంది చూసారా, ఈ లోపే యాక్షన్ అంతా జరిగిపోతుంది ఆ స్టాక్లో. కాబట్టి నేను చెప్పాలనుకునేది మార్కెట్లో వచ్చే ప్రతి ర్యాండమ్ అప్డేట్ని ట్రేడ్ చేయొద్దు, నష్టపోతారు, క్లియర్గా నష్టపోతారు, దాంట్లో డౌటే లేదు. మీ మనీ ఆపరేటర్స్కి ఫుడ్ అవుతుంది. మీన్స్ వాళ్ళు ముందుగానే బై చేసి పెట్టుకుంటారు, రీటైలర్స్ అంతా ఎంటర్ అయ్యి ప్రైస్ని పెంచాక ఆ హైయర్ ప్రైస్ రీటైలర్స్ కి దాన్ని సెల్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. కాబట్టి నా స్ట్రాంగ్ ఒపీనియన్, ర్యాండమ్ వచ్చే ప్రతి న్యూస్ అప్డేట్ ని మనం ట్రేడ్ చేయకూడదు. పర్టికులర్ గా ఎంటైర్ మార్కెట్ స్పెసిఫిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. స్టాక్ స్పెసిఫిక్ గా అయితే ఏవైతే మనం వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి చూస్తున్నామో ఆ స్టాక్స్ రిలేటెడ్ గా వచ్చే న్యూస్ అప్డేట్స్ ని మనం వాల్యూ ఇవ్వాలి. లెట్స్ సే మీరు ఒక 5 స్టాక్స్ ని క్యారీ చేస్తున్నారు, మీన్స్ వాటి లెవెల్స్ వీటన్నిటిని మైండ్ లో క్యారీ చేస్తున్నారు. మీకు తెలుసు ఆ 5 స్టాక్స్ ఎలా మూవ్ అయ్యాయి ప్రీవియస్ గా, లాస్ట్ 5 డేస్ నుంచి 1 మంత్ నుంచి. ఎగ్జాక్ట్గా కాకపోయినా ఎంత పెరిగింది ఒక 5% 10% పెరిగిందన్న ఒక ఐడియా అయినా మీకు ఉండాలి. వాటి రీసెంట్ సపోర్ట్స్ ఏంటి, వాటి ఆల్ టైమ్ హై ఏంటి, వీటి రిలేటెడ్గా కొంతైనా డేటా మీ మైండ్లో ఉండాలి. అలా ఉంటే దెన్ వాటి రిలేటెడ్గా వస్తున్న న్యూస్ అప్డేట్స్ని మనం ట్రేడ్ చేయొచ్చు. ఎందుకు నాకు తెలియని స్టాక్లో వచ్చిన న్యూస్ అప్డేట్ని ఎందుకు ట్రేడ్ చేయకూడదు అంటే, మీకు తెలియని స్టాక్ లో వచ్చిన న్యూస్ అప్డేట్ ని మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే వచ్చింది పాజిటివ్ అప్డేట్ అనుకోండి, రీసెంట్ డేస్ లో అది పెరిగిందా తగ్గిందా మనకు తెలీదు. ఒకవేళ రీసెంట్ డేస్ లో ఇలా పాజిటివ్ అప్డేట్ వస్తుందని ముందుగానే పెరిగిపోయింటే ఈ పాజిటివ్ అప్డేట్ కి ఆ స్టాక్ రియాక్ట్ అవ్వదు. కాబట్టి మనకి తెలియని స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో ఎటు మూవ్ అయింది ప్రైస్ అని మనకు అర్థం కాని స్టాక్స్ లో ట్రేడ్స్ తీసుకోవద్దు. ఎందుకు నేను అప్డేట్ వచ్చాక చెక్ చేస్తాను రీసెంట్ గా పెరిగిందో లేదో చూసుకుంటా అంటే, మీరు అవన్నీ అనాలిసిస్ చేసి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, రీసెంట్ హై ఏది, రీసెంట్ లో ఏది, అసలు ఆ స్టాక్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకునే లోపు ఇంకా లాగ్ అయిపోతుంది. న్యూస్ అనేది ఎప్పుడు కూడా పర్టికులర్లీ ప్లాన్డ్ ఈవెంట్స్లో రిజల్ట్స్ మనకు తెలుసు ఈ రోజే రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే ఆర్బీఐ ఈవెంట్ మనకు తెలుసు ఏ పాయింట్లో ఆర్బీఐ అప్డేట్ వస్తుందని. ఇలా మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఒక టైంలో అప్డేట్ వస్తుంది, ఒక టైంలో మనం వాచ్ చేస్తున్న స్టాక్ ఆర్ ఇండెక్స్ రిలేటెడ్గా డేటా వస్తుందని మనకు అర్థమవుతున్నప్పుడు మనం చాలా ప్లాన్డ్గా ఉండాలి. ఒకవేళ నేను బై తీసుకుంటే ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, సెల్ తీసుకుంటే ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఇది ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే వాటిని మనం ట్రాక్ చేస్తున్నప్పుడే. ఇమీడియట్గా నేను మీ దగ్గరకు వచ్చి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా బై సెల్ చెప్తే మీకు లెవెల్స్ ఐడియా వస్తాయి, కానీ సడన్గా మీకు తెలియని ఒక ర్యాండమ్ స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ స్టాక్ ఇక్కడ నేను బై చేస్తున్నానంటే మీకు మైండ్లో ఏం రన్ అవ్వదు కదా, అసలు ఇది ఎంత పెరిగింది రీసెంట్గా అండ్ రీసెంట్గా ఎక్కడ సపోర్ట్ ఉంది అండ్ వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు, ఇదంతా మీరు చార్ట్ ఓపెన్ చేసి చూసేలోపు ల్యాగ్ వస్తుంది. ఆ ల్యాగ్ మనకు ఉండకూడదు అంటే మనం ట్రాక్ చేస్తున్న స్టాక్స్ ఆర్ ఇండెక్స్ రిలేటెడ్ గానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మెయిన్ ఇండెక్స్ రిలేటెడ్ గానీ మనం న్యూస్ ని వస్తున్న ఈవెంట్స్ ని ట్రేడ్ చేయాలి. అందులో ప్లాన్డ్ ఈవెంట్స్ రిలేటెడ్ గా ట్రేడ్ చేసినప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి, వస్తున్నది పాజిటివ్ నెగిటివ్ పక్కన ఉంచండి. టోటలీ 3 సినారియోస్ ఉంటాయి. ఆ ఈవెంట్ కి ముందు మనకు వస్తున్న అప్డేట్ కి ముందు స్టాక్ ఎలా రియాక్ట్ అయింది, ఆర్ ఇండెక్స్ ఎలా రియాక్ట్ అయింది, క్వశ్చన్ మార్క్ జోన్ ఒక రేంజ్ లోనే ఉండిపోయిందా, దెన్ ఇక్కడ మనం కొంత అలర్ట్ గా ఉండాలి. ఒక రేంజ్ లోనే ఉండిపోతున్నప్పుడు ఆ ఈవెంట్ వస్తూ ఉంటుంది కదా, ఆ ఈవెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ మీరు ఇంట్రాడేలో చూస్తుంటే 5 మినిట్ ఆర్ నేను ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ చెప్పినట్టు 15 మినిట్ ఆ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఈవెంట్ రాగానే ఫామ్ అవుతుంది కదా, ఆ క్యాండిల్ లో బ్రేక్ అవగానే ఆ ఈవెంట్ ఒక అవుట్కమ్ ఏంటి, అది పాజిటివ్ నెగిటివ్ ఇవన్నీ ట్రేడర్స్ థింక్ చేయాల్సిన నీడ్ లేదు. ఆ క్యాండిల్ ఒక లో బ్రేక్ అవగానే ఆ క్యాండిల్ హైని మనం స్టాప్ లాస్ గా పెట్టి సెల్ చేయొచ్చు. ఫస్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ ఈవెంట్ వచ్చాక ఫామ్ అవుతున్న ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ సెల్ చేయొచ్చు ఆ క్యాండిల్ లో బ్రేక్ అయితే. ఒకవేళ పాజిటివ్ న్యూస్ అయి ఆ ఫస్ట్ ఫామ్ అవుతున్న 15 మినిట్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ గా అయ్యి ఆ క్యాండిల్ హైని కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుంటే మనం బై చేయొచ్చు. బికాస్ ఫస్ట్ 15 మినిట్ లోనే ఆ వచ్చిన ఈవెంట్ రిలేటెడ్ గా క్లారిటీ అనేది డెవలప్ అవుతుంది. 5 మినిట్స్ తీసుకున్నారనుకోండి, ఒకటి బులిష్ ఫామ్ అవుతుంది, ఇంకోటి బులిష్ ఫామ్ అవుతుంది, ఇంకోటి బేరిష్ గా ఉండొచ్చు.
ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ కుదిరేస్తే బిగ్ ప్లేయర్స్, రీటైలర్స్ లైక్ వచ్చింది కదా అని ఎక్సైట్మెంట్ లో ఎంటర్ అయ్యేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఫస్ట్ 15 మినిట్ లోనే మార్కెట్ ని స్టేబుల్ చేయడానికి చూస్తారు ఆ న్యూస్ రిలేటెడ్ గా. దెన్ అప్పుడు రియాలిటీ ఏంటి ఆ న్యూస్ రిలేటెడ్ గా పాజిటివ్ దెన్ ఆ 15 మినిట్ క్యాండిల్ కూడా బ్రేక్ అవుతుంది టాప్ సైడ్. ఇఫ్ నెగిటివ్ అయితే ఆ 15 మినిట్ క్యాండిల్ ఫస్ట్ ఫామ్ అవుతున్న న్యూస్ తర్వాత వస్తున్న ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ బ్రేక్ అవుతుంది డౌన్ సైడ్ నెగిటివ్ అయితే. సో కాబట్టి మనం ప్రైస్ యాక్షన్ ని నమ్మితే సరిపోతుంది. వచ్చిన న్యూస్ ని మనం అనాలిసిస్ చేసేదానికంటే మార్కెట్ లో ఉన్న బిగ్ ప్లేయర్స్ ఎలాగో అనాలిసిస్ చేస్తారు, ఎలాగో పొజిషన్స్ వాళ్ళు దాన్ని బట్టే కదా తీసుకుంటారు, న్యూస్ ఈవెంట్ ని బట్టే కదా తీసుకుంటారు. సో ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ ని వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు ఎటు వెళ్తున్నారో చూసి ఆ డైరెక్షన్ లో మనం వెళ్ళడం అనేది బెటర్ అని నా ఒపీనియన్. న్యూట్రల్ గా ఉంటే ఎటైనా బ్రేక్ అవ్వచ్చు. సో ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేయాలి. ఒకవేళ ఈవెంట్ కి ముందే స్టాక్ కానీ ఇండెక్స్ కానీ పెరిగిపోయింది అనుకోండి, బాగా అర్థం చేసుకోండి, పెరిగిపోయింది అనుకోండి, దెన్ ఈసారి వచ్చేది పాజిటివ్ అప్డేట్ అయితే, ఆల్రెడీ పెరిగింది ఇప్పుడు వచ్చేది పాజిటివ్ అయితే ఈవెన్ ఆ 15 మినిట్ బ్రేక్ అయినా సరే నేనైతే బై సైడ్ ఉండను. ఒక పాజిటివ్ అప్డేట్ కి ముందు ఆల్రెడీ స్టాక్ పెరిగిపోయి ఉంటే ఆ ఇండెక్స్ పెరుగుంటే దెన్ నేను దేనికోసం వెయిట్ చేస్తానంటే మార్కెట్ ఆల్రెడీ పెరిగింది, ఆ స్టాక్ ఆల్రెడీ పెరిగింది, వచ్చింది కూడా పాజిటివ్ అప్డేటే, దెన్ ఫామ్ అవుతున్న ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ అప్డేట్ తర్వాత వచ్చిన ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ లో బ్రేక్ అవడం కోసం వెయిట్ చేస్తాను. మీన్స్ వచ్చిన అప్డేట్ కి అగైనెస్ట్ గానే ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. బికాస్ ఏ రీజన్ తో అయితే ఈ న్యూస్ బాగుంటుందని ముందుగా ఎంటర్ అయింటారో బిగ్ పీపుల్ అంతా, వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాదు, ఆర్ ఇండెక్స్ ఆర్ స్టాక్ లో ఎక్కువ కాలం క్యారీ చేయాలనుకున్న వాళ్ళు కాదు, ఈవెంట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అనుకున్న ఈవెంట్ వచ్చింది, వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా బాగుంటే స్టాక్ ఆర్ ఇండెక్స్ పెరుగుతుంది, అది నాకు ఇంట్రెస్ట్ కాదు. బట్ వాళ్ళు అనుకున్నట్లే ఉన్నా ఆర్ వాళ్ళు అనుకున్న దానికి ఏమాత్రం డిసప్పాయింట్ అయినా స్టాక్ ఆర్ ఇండెక్స్ పడుతుంది. అప్పుడు ఫామ్ అవుతున్న ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ లోని మనం ట్రేడింగ్ ఎంట్రీగా తీసుకోవచ్చు. మార్కెట్ ముందుగా పెరుగుండాలి, వచ్చేది కూడా యావరేజ్ టు నార్మల్ న్యూస్ అండాలి. సూపర్ న్యూస్ అనుకోండి ఇంకా పెరుగుతుంది, మనం ఏం చేయలేం, నేను అలాంటి వదిలేస్తాను. బికాస్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయిన దాంట్లో మనం తీసుకోగలిగేది ఏం లేదు. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉండి డిసప్పాయింట్ అయింది అనుకోండి మార్కెట్, దెన్ అప్పుడు మంచి మూవ్ ఉంటుంది, మనకి చాలా మంచి మూవ్ ఉంటుంది, రిస్క్ తీసుకోవచ్చు. బికాస్ అక్కడ రిస్క్ టు రివార్డ్ మంచిగా ప్లే అవుతుంది. సో ఇది సెకండ్ కేస్. సో ఫస్ట్ కేస్ రేంజ్ బౌండ్ లో ఉన్నప్పుడు మార్కెట్ కి తెలియదు ఏం జరుగుతుందో, ఎక్స్పెక్టేషన్స్ లేవు, దెన్ అప్పుడు ఫామ్ అవుతున్న 15 మినిట్ క్యాండిల్ ఒక హై బ్రేక్ అవుతుంటే బై, లో బ్రేక్ అవుతుంటే సెల్ చేయొచ్చు. సెకండ్ కేసులో ఆల్రెడీ మార్కెట్ పెరిగి వచ్చింది యావరేజ్ టు నార్మల్ న్యూస్ అవుతూ ఉంటే మార్కెట్ కరెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ లో బ్రేక్ అవుతుంటే మనం సెల్ చేయొచ్చు. థర్డ్ కేస్ ఆల్రెడీ మార్కెట్ ఫాలో అయి ఉంటుంది, వచ్చిన న్యూస్ కొంత న్యూట్రల్ టు నెగిటివ్, స్లైట్ నెగిటివ్, బట్ ఆల్రెడీ మార్కెట్ కరెక్ట్ అయిపోయింది కాబట్టి ఇదంతా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఈసారి మార్కెట్ రివర్సల్ తీసుకుంటే, ఓకే అంతా అయిపోయింది కదా ఇంకేముందిలే ఈ ఈవెంట్ అయిపోయింది అనుకొని మార్కెట్ రివర్సల్ తీసుకుంటే ఆ రివర్సల్లో షార్ట్ కవరింగ్ జరుగుతుంది చూసారా, అప్పటి వరకు పడి ఇంకా పడుతుందని షార్ట్స్ బిల్డ్ చేసిన వాళ్ళకి ఇక ఏం లేదులే అని మార్కెట్ పెరుగుతూ ఉండేసరికి ఇలా షార్ట్ చేసిన వాళ్ళ షార్ట్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు చూసారా, ఇక్కడ కూడా మంచి మూవ్ ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ కేసెస్ ని బాగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఒకసారి పాస్ చేసి వీడియోని నేను ఏం చెప్పడానికి చూసాను ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నించండి. బికాస్ ఒక ఈవెంట్ ఇలా ఉంటుంది అని మార్కెట్ ముందుగానే ప్రిడిక్ట్ చేస్తే ఆ ఈవెంట్ అనుకున్నట్లే వస్తున్నా ఆర్ కొంత బిలోలో వస్తున్నా మార్కెట్ మోస్ట్లీ కన్సాలిడేట్ అవడం ఆర్ అప్పటి వరకు ఉన్న సెంటిమెంట్ కి ఆపోజిట్ గా మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది. బికాస్ ప్రాఫిట్ బుకింగ్ జరగాలి కదా, పెరుగుతుందని బై చేసిన వాళ్ళు ఒక దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవుతారు, ఈవెంట్ వచ్చాక ఎగ్జిట్ అవుతారు. పడుతుందని షార్ట్ చేసిన వాళ్ళు ఒక దగ్గర ఎగ్జిట్ అవ్వాలి కదా, ఎక్కడ ఎగ్జిట్ అవుతారు, ఈవెంట్ వచ్చాక ఎగ్జిట్ అవుతారు. సో ఇలా ఈ లాజిక్స్ తో ఇంట్రాడేలో వస్తున్న న్యూస్ అప్డేట్స్ ని, ఆర్బీ అప్డేట్స్ ని, రిజల్ట్స్ ని, ఈవెంట్స్ ని వేటిల్లైనా సరే మనం ఈ లాజిక్ తో ట్రేడ్ చేయొచ్చు. ముందుగా పెరుగుంటే అని చెప్తున్నారు, మరి ఆ ముందుగా అంటే ఎప్పుడు, ఒక 3 నెలల నుంచా, నెల నుంచా, ఒక 3-4 వీక్స్ నుంచా, ఎలా? నేను పర్టికులర్ గా ఈ రోజు ఈవెంట్ ఉంది అనుకోండి, నేను ముందు రోజు క్లోజింగ్ ని గమనిస్తాను. బికాస్ క్లోజింగ్ టైమ్స్ కే పొజిషనల్ గా బిల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు బిల్డ్ చేస్తుంటారు పొజిషన్స్ ని, అంటే ఆ ఈవెంట్ కి కొంత టైం ముందు ఒక 15-20 మినిట్స్ ముందు ఏదైనా ప్రైస్ యాక్షన్ ఉందా వాటిని గమనిస్తాను కీన్ గా. స్టాక్ రిజల్ట్స్ అనుకోండి, లాస్ట్ టైం రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు రియాక్ట్ అయి ఉంటుంది కదా స్టాక్, అక్కడి నుంచి ఇప్పటి వరకు స్టాక్ ఎంత మూవ్ అయింది, బికాస్ లాస్ట్ రిజల్ట్స్ కి స్టాక్ రియాక్ట్ అయిపోయింది. మరి ఆ రియాక్షన్ తర్వాత కూడా ఆ రిజల్ట్స్ నుంచి ఇప్పటి వరకు ఇంతలా మూవ్ అయిందంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ, దాని అవన్నీ ఎక్స్పెక్టేషన్సే, మార్కెట్ ఎక్స్పెక్టేషన్సే. మరి దాన్ని సాటిస్ఫై చేయాలి కదా, వచ్చిన రిజల్ట్స్ చాలా సందర్భాల్లో సాటిస్ఫై చేయలేవు. ఎక్స్పెక్టేషన్స్ సూపర్ పాజిటివ్ గా ఉండొచ్చు, ఇక్కడ జస్ట్ పాజిటివ్ అప్డేట్ వస్తే సరిపోదు. మార్కెట్ ఈవెన్ సూపర్ పాజిటివ్ అప్డేట్ వచ్చినా అనుకుందే వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. కాబట్టి స్మార్ట్ గా ప్లే చేయాలి న్యూస్ ని, మనకు కనిపించింది ట్రేడ్ చేయకూడదు. వచ్చిన అప్డేట్ కి ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో గమనిస్తే స్మార్ట్ మనీ ఎటు తీసుకువెళ్ళాలనుకుంటుంది స్టాక్ అనేది మనకు అర్థం అవుతుంది. చాలా సందర్భాల్లో మీకు ఈ క్వశ్చన్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ ఎందుకంటే స్టాక్ అలా రియాక్ట్ అవ్వట్లేదు అని. రీజన్ ఇదే, ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది ప్రైస్ లో. చార్లెస్ డవ్ గారు చెప్పారు కదా, ఎవ్రీథింగ్ మార్కెట్ లో ఉంటున్న ప్రతి ఇన్ఫర్మేషన్ స్టాక్ ఆర్ ఇండెక్స్ లో
ఇంక్లూడ్ అయిపోతూ ఉంటుంది, ఆ ఈవెంట్ కోసం వెయిట్ చేయదు. ఇది కాక గ్లోబల్ అండ్ డొమెస్టిక్ గా వచ్చే అప్డేట్స్ లైక్ యూఎస్ జీడిపి డేటా కానీ, యూఎస్ సిపిఐ డేటా కానీ, యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ, ఇవి మనం యూఎస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ గా గమనిస్తాం. అండ్ ఇండియా పరంగా వస్తే ఇండియా జీడిపి డేటా, ఇండియా సిపిఐ డేటా, వీటిని ఇంపార్టెంట్ గా గమనిస్తాం. ఇవి కాక యూఎస్ లో ఫెడ్ వాళ్ళు, ఇండియాలో ఆర్బీఐ వాళ్ళు, ఈ సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే డెసిషన్స్ ఇవి మనం గమనిస్తాం. ఇంపార్టెంట్ గా గ్లోబల్ లీడర్స్ మధ్యలో జరిగే మీటింగ్స్ ని కూడా, లైక్ చైనా అండ్ యూఎస్ ఒక ముఖ్యమైన మీటింగ్ జరగబోతుందని అప్డేట్ ఉంది అనుకోండి, నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాంటి టైంలో. అలాగే కాదు, యుఎస్ వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అవ్వబోతున్నారు, లేకపోతే రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఇలాంటి సంభాషణలు జరుగుతున్నాయి, యుద్ధ వాతావరణం ఉంది, ఇలాంటివి వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండాలి. ఇక అన్ప్లాన్డ్ ఈవెంట్స్ మనకి ఏమైనా కనిపిస్తున్నాయి, సడన్ గా ఓవర్ నైట్ మనం పొజిషన్ క్యారీ చేస్తున్నాం, ఓవర్ నైట్ యూఎస్లో ఏదో జరిగింది, గ్లోబల్ మార్కెట్స్ పట్టాయి, మన మార్కెట్స్ కూడా డౌన్ అయ్యాయి, మనం ఏం చేయలేము. అవి అన్ప్లాన్డ్ ఈవెంట్స్ ని మనం ట్రేడ్ చేయలేము. అసలు మార్కెట్ ఎందుకు పడుతుందని చూసే లోపే ఇంత బిగ్ క్యాండిల్ ఉంటుంది, మార్కెట్ ఎందుకు పెరుగుతుందని చూసే లోపే ఇంత బిగ్ క్యాండిల్ ఉంటుంది. అన్ప్లాన్డ్ ఈవెంట్స్ ని ట్రేడ్ చేయడం చాలా కష్టం. మన లక్ ఫ్యాక్టర్ బాగుంటే మనం తీసుకున్న పొజిషన్ సైడ్ మార్కెట్ వెళ్తుంది, అలాంటివి ఏం లేకపోతే మనం తీసుకున్న దానికి ఆపోజిట్ గా మూవ్ అవుతుంది. ఉంటున్న అప్డేట్ కి కాంట్రాగా వస్తున్న మూవ్ ఉంటుందా, అందులో మనం ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉంటుంది. బికాస్ రీటైలర్స్ అందరూ వచ్చింది పాజిటివ్ అప్డేట్ అని బై చేస్తూ ఉంటారు. మరి రీటైలర్స్ కరెక్ట్ అయితే మార్కెట్ లో అందరూ ఎక్కువ డబ్బులు సంపాదించాలి కదా, అలా జరగదు. కాబట్టి వచ్చిన అప్డేట్ ని చూసి డైరెక్ట్ గా దాన్ని రిప్లికేట్ చేద్దామంటే మనకు వర్కౌట్ అవ్వదు. అండ్ ముందు ఏం జరిగినా ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, ప్రీవియస్ గా మార్కెట్ పెరిగి ఇప్పుడు వచ్చిన పాజిటివ్ అప్డేట్ కి మార్కెట్ రియాక్ట్ అవ్వకుండా డౌన్ సైడ్ కి మూవ్ అవుతున్నా, ఆర్ నెగిటివ్ గా మార్కెట్ లో అప్డేట్ వచ్చినా దాని ఇది ఒక మంచి ఆపర్చునిటీ డౌన్ సైడ్ ట్రేడ్ చేయడానికి. అలాగే మార్కెట్ ప్రీవియస్ గా పడి ఈసారి వస్తున్న నెగిటివ్ అప్డేట్ కి పెద్దగా పడకపోతున్నా, ఆర్ వస్తున్నది స్లైట్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ అప్డేట్ అవుతున్నా, ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనం బై సైడ్ ఉండడానికి. బట్ అగైన్ చెప్తున్నాను, ఇవి మోస్ట్లీ మీ వాచెస్ లో ఉన్న స్టాక్స్ లోనే చూడండి, అంతేకాని ర్యాండమ్ గా ఉంటున్న ప్రతి అప్డేట్ ని ట్రేడ్ చేయాలని అయితే ప్రయత్నించద్దు. కొన్ని స్టాక్స్ ని వాచెస్ లో ఉంచండి, పర్టికులర్ స్టాక్స్ 10 or 20 అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని స్టాక్స్ ని ట్రాక్ చేయగలరని. వాటి లెవెల్స్ ఐడియా ఉండాలి, అవి రీసెంట్ గా పెరిగాయా లేదా ఐడియా ఉండాలి, వాటి రిలేటెడ్ గా కొంత బేసిక్ డేటా అయినా మీకు మైండ్ లో ఏదో ఒక దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి. అది కంప్లీట్గా న్యూ స్టాక్ అయితే అవ్వకూడదు, మీకు అలాంటివి టచ్ చేయొద్దు. బికాస్ ఆపరేటర్ డ్రివెన్ స్టాక్స్ ఉంటాయి, ప్యూర్లీ ఆపరేటర్ డ్రివెన్. లైక్ మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఈ స్టాక్ లో బిగ్ ప్లేయర్స్ అందరూ ఎంట్రీ తీసుకుంటున్నారు, ఇప్పుడు 10 రూపీస్ లో ఉంది, 100 రూపీస్ కి వెళ్ళిపోతుంది, టార్గెట్ ఇంత వెళ్ళేది 3-4 వీక్స్ లోనే అచీవ్ అయిపోతుంది అని చెప్పేలా మీకు మెసేజ్లు వస్తుంటాయి. దాన్ని నమ్మారనుకోండి, ఒకటే గుర్తుంచుకోండి, మీకు పంపించిన వాడు కొనకుండా మనకు పంపిస్తాడు, అండ్ పంపించింది కూడా మన ఒక్కడికే పంపించుంటాడా, లక్షల మంది పంపించుంటాడు. ఆల్రెడీ ఎన్ని రోజుల నుంచి పంపిస్తున్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయిపోయారు ఆల్రెడీ. మనం లాస్ట్ అనుకోండి, అక్కడే మనం ట్రాప్ అయిపోతాం. ఈ మెసేజెస్ కానీ అండ్ కొన్ని పంప్ అండ్ డంప్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి. సో ఇలా ఏ మీడియంలో అయినా మీకు ఖచ్చితంగా ఇది బై చేయండి, లైక్ మెసేజెస్, టెలిగ్రామ్, వాట్సాప్, ఈవెన్ ఫోన్ చేసి కూడా చెప్తుంటారు. కేవలం మిమ్మల్ని, మీ మనీని ట్రాప్ చేయడానికి వాళ్ళు అలా చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని స్మార్ట్ గా బిహేవ్ చేయండి. కానీ ఇన్నోసెంట్ గా మన కోసమే వాళ్ళు చెప్తున్నారు అనుకొని ఇన్వాల్వ్ అయ్యి మీ డబ్బుల్ని పోగొట్టుకోవద్దు. అండ్ అలాగే ఓవర్ నైట్ లో వచ్చే అప్డేట్స్ కి అవుతున్న గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్ ని ట్రేడ్ చేయొద్దు. ఓవర్ నైట్ లో రిజల్ట్ వచ్చింది, ప్రీవియస్ గా స్టాక్ ఎలా అయినా మూవ్ అవనివ్వండి, రిజల్ట్ ఎలా అయినా ఉండనివ్వండి, గ్యాప్ అప్ అయింది, దెన్ ఆ పాజిటివ్ డైరెక్షన్ లో ట్రేడ్ చేయాలనుకుంటే మోస్ట్లీ 1-2 సార్లు ఆలోచించుకోండి. మీన్స్ ముందుగా స్టాక్ పెరిగిందో తగ్గిందో పక్కన పెడదాం, రిజల్ట్ మంచిగా వచ్చింది, మార్కెట్ క్లోజ్ అయ్యాక స్టాక్ 5% గ్యాప్ అప్ అయింది, దెన్ ఇంకా పెరుగుతుంది అనుకుని మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బికాస్ వచ్చిన రిజల్ట్ ని నైట్ అంతా అనాలిసిస్ చేసి ఇంకెంత ఉండొచ్చు, ఇలా ఉన్నది ఎంతవరకు పెరగచ్చు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసే మార్కెట్ కి ముందు ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ఆర్ ప్రీ మార్కెట్ ఆర్డర్స్ లో గ్యాప్ అప్ కి తీసుకొచ్చుంటారు. ఇంకా మనం దాంట్లో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఐదర్ రివర్సల్ కోసం చూడాలి, మంచి న్యూస్, మంచి రిజల్ట్, పెరిగింది, గ్యాప్ అప్ అయిపోయింది, ఇంకా మనం ఆ డైరెక్షన్ లో ఏం వెతుకుతాం. వెళ్తాయేమో స్టాక్స్, వెళ్ళవని నేను చెప్పట్లేదు, బట్ మన ఎంట్రీ తర్వాత ఎంత ఉందనేది మనకు అర్థం కాదు కదా, అక్కడ మోస్ట్లీ ట్రాప్ అయిపోతుంటారు. ఓపెన్ అయిందే హై ఉంటుంది, మోస్ట్లీ కిందకు వచ్చి ఉంటుంది, కొంత స్టేబుల్ అవుతుంది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కొంచెం అలా అటు ఇటుగా అక్కడే ఉంటుంది స్టాక్. కాబట్టి గ్యాప్ అప్ అయిపోతున్నా, గ్యాప్ డౌన్ అయిపోతున్నా, డిపెండింగ్ అపాన్ దేర్ న్యూస్ వెంటనే జంప్ అవ్వదు. ఓపెనింగ్ ప్రీ మార్కెట్ లోనే గ్యాప్ అప్ అయిపోయింది కదా అని మార్కెట్ ఓపెన్ అయిన 9:15కే బై ఆర్డర్స్ పంచ్ చేయొద్దు, సెల్ ఆర్డర్స్ పంచ్ చేయొద్దు. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అవుతున్నవి ఏంటంటే ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయాయి ప్రైస్ లో, ఏదో చూస్తే రివర్సల్ కోసం చూడాలి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళ కోసం మనకి క్లారిటీ ఉంటే ఏ ప్రైస్ బిలో మనం సెల్ చేయొచ్చు, ఏ ప్రైస్ అబోవ్ మనం బై చేయొచ్చు అనేలా. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అవుతున్న న్యూస్ అప్డేట్స్ ని అవాయిడ్ చేయండి. బిగినర్స్ అయితే క్లారిటీ ఉంటే రివర్సల్ ట్రేడ్స్ కి చూడండి. ఆ డైరెక్షన్ లోనే ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం క్లియర్ కన్ఫర్మేషన్, ఎస్ ఓపెన్ అయ్యాక కూడా స్ట్రాంగ్ వాల్యూమ్స్ తోనే క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, ఆ ఓపెనింగ్ ప్రైస్ కంటే కూడా ఈవెన్ 1 hour 2 hours తర్వాత కూడా హైని బ్రేక్ చేసుకుంటూ ప్రైస్ వెళ్తుంది, స్ట్రెంత్ ఉంది ప్రైస్ లో అనే ఒక కన్ఫర్మేషన్ ఇంట్రాడేలో కొంత స్టెబిలిటీ తర్వాత ఫామ్ అయితే తీసుకోండి తప్పితే ఓపెనింగే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్, న్యూస్ అప్డేట్స్, రిజల్ట్స్, ఈవెంట్స్ ని ట్రేడ్ చేయొద్దు. ఐ హోప్ ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ గా ఉంది అని.
ఇఫ్ మీకు యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే మన వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మా నుంచి వస్తున్న ఈ కంటెంట్ ని మీరు ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు, మీరు మీకు తెలిసిన వాళ్ళు స్టాక్ మార్కెట్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు మన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్స్ ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మన ఛానల్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు అడ్వాంటేజ్ ని ఇస్తూ మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడే మన లింక్స్ ని యూజ్ చేసి అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.